అసలే కరువు నేలలు, ఆపై ఎల్నిలో ఛాయలు. చినుకు కోసం ఆకాశానికి చూసిన అన్నదాత విసిగిపోయాడు. విత్తనాలని సిద్ధం చేసుకుని కూడా సాగుకు సాహసించలేకపోతున్నాడు. వ్యవసాయం తప్ప మరో బతుకు తెరువు తెలియని రైతన్న కుమిలిపోతున్నాడు. లోటు వర్షపాతం రాయలసీమ సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎల్నినో ప్రభావం కరువు నేలగా ముద్రపడిన రాయలసీమకు పిడుగుపాటుగా మారింది. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు కోరల్లోకి నెడుతోంది. ఇక్కడ సింహభాగం విస్తీర్ణం వేరుశెనగే. ఏటా ఖరీఫ్లో ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాల కోసం రైతులు క్యూ కడుతుంటారు. ఏటికేడు వేరుశెనగ సాగు విస్తీర్ణం తగ్గుతుండగా ఈ ఏడు పరిస్థితి దిగజారింది. ఈసారి ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో 56,000 క్వింటాళ్ల రాయితీ వేరుశెనగ విత్తనాలు పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేయగా కేవలం 17,000 క్వింటాళ్ల వరకే రైతులు కొనుగోలు చేశారు. ఇక సత్యసాయి జిల్లాలో 78,000 క్వింటాళ్ల విత్తనం సిద్ధం చేయగా కేవలం 10,000 క్వింటాళ్లు మాత్రమే రైతులు తీసుకున్నారు. విత్తన నిల్వలు కదలడం లేదు. వర్షాలు లేనప్పుడు విత్తనాలు ఎందుకని భావిస్తున్న రైతులు ఆకాశానికేసి దీనంగా చూస్తున్నారు. మామూలుగా ఎందుకు ఈ టైం వస్తుంది సార్, ఇప్పుడు జూన్ జూలై ఇట్లా ఆరుదలు కాడితే అట్లాంటి టైం వస్తే వేరుశనక్కాయ అవి తెచ్చుకుని వేసుకుంటాండి. వర్షాలు లేనప్పటికీ ఇంకా దానిలో అవి తెచ్చి ఇది చేసి సార్ అంతా ఆవిడ అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి నష్టపోతామని తెచ్చుకోలేదు సార్. దానికి ముందు గవాసి నీళ్ళు ఉంటాయి అంతే, మళ్ళీ వర్షమే లేదు అంతవరకు. ట్రాక్టర్ వాళ్ళ సేంద్రీ రైతు 10 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకుని విత్తనాలు తెచ్చుకొని మెరుగు విత్తనాలు పెట్టుకున్నాడు, సాగు చేసుకుని రెడీగా పెట్టుకున్నాడు. ఈ వర్షాలు లేక గాలి బీభత్సంగా ఉండడం వలన కష్టంగా అయిపోయింది. 15 ఎకరాలు మిరపుకి బోర్తోలే అంతా పెట్టుకున్నాము. వాన్ని ఎదురు చూసి ఇది చేస్తున్నాం. చాలా కష్టం వచ్చింది. ఎరువులు కూడా దింపుకున్నాము. ముందర ఏడ చూసినా వంకల్లా కూడా లేవు. బోర్లు వేసుకునే బోర్లన్నా ఇది లేవు. జూన్లో కొంతమేర వర్షాలు కురిసినా లోటు వర్షపాతమే నమోదైంది. విత్తనం వేయడానికి రైతులు దున్ని పెట్టుకున్నా నేల పదును చాలక సాగు చేయలేదు. ఈ నెలాఖరులోగా మోస్తరు వానలు కురిసినా వేరుశెనగకు బదులుగా కంది సాగు చేయొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక 21 మండలాల్లో నార్మల్ కొద్దిగా ఎక్సెస్ వర్షపాతం కురిసిన దానివల్ల కొంతమంది రైతులైతే విత్తనం సాగు చేపట్టడం జరిగింది. మిగతా 11 మండలాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులు అలానే కొనసాగుతున్నాయి. మనకు 3,43,000 హెక్టార్లు విస్తీర్ణం, సాధారణ విస్తీర్ణం ఈ ఖరీఫ్ అయితే ఇప్పటి వరకు 16% మాత్రమే విత్తనాలు అంటే పంట సాగు అయినది. దాంట్లో ముఖ్యంగా 30,000 హెక్టార్లు కంది కింద సాగైంది. ఒక 6,000 హెక్టార్లు మాత్రమే వేరుశెనగ కింద సాగైంది. 10,000 హెక్టార్లు పత్తి కింద సాగైంది. అలానే కొద్దిగా సజ్జ తర్వాత ఆముదం అయ్యింది. మొత్తం మీద వేరుశెనగకైతే కొద్దిగా చాలా రెస్పాన్స్ అయితే తక్కువనే ఉంది. ఒకవేళ జూలై 31 వరకైనా వర్షాలకైనా సక్రమైన వర్షాలకైనా కురవకపోతే అంత ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా 1,00,000 హెక్టార్ల పైన కూడా మనము కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. తిరుపతి మినహా రాయలసీమలోని ఇతర జిల్లాలు లోటు వర్షపాతంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఖరీఫ్లో అత్యల్పంగా అన్నమయ్య జిల్లాలో కేవలం 4% సాగైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కేవలం 15% మాత్రమే సాగైంది.